ఉన్నారండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో 4వ అధ్యాయము 4వ వచనంలో భయం ఉంది, పాపము చేయకూడదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఎప్పుడైనా సరే మనము భయపడకూడదండి. మనలో ఉన్న పాపము చేయాలని చెప్పేసి ఆలోచన మనకు రాకూడదనమాట అండి. మన హృదయంలో ఉన్న చెడు ఆలోచన తీసివేసుకుని మంచి ఆలోచన ప్రకారం మనము నడుచుకోవాలన్నమాట అండి. పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అనగా దేవుడి మాట వినకపోవడమే పాపం అన్నట్లు మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. నాకేంటి నా జీవితం అంటే ఎలా అయిపోయింది, నాకేంటి ఏ కార్యము జరగట్లేదంటే అందరి జీవితాలు బాగున్నాయి, నా జీవితం ఎందుకు బాగట్లేదని చెప్పేసి మనం ఏంటంటే ఊహించేసుకుని దేవునికి వ్యతిరేకంగా జీవించి పాపము చేయడం వల్ల ఏమాత్రం కూడా ఉపయోగము లేదనమాట అండి. నాశనానికి ముందు గర్వము నడుస్తూ ఉంటుంది అనమాట అండి. గర్వం ఎక్కడ తీసుకెళ్తూ ఉంటుందంటే పాపానికే తీసుకెళ్తూ ఉంటుంది అనమాట అండి. పాపం ఎక్కడ తీసుకెళ్తుందంటే మరణానికే తీసుకెళ్తూ ఉంటుంది అనమాట అండి. దేవుడిచ్చిన మహావచనం బట్టి యోనా గారు చూడండి, దేవుడి మాట వినకుండా మనుషుల మాట వినడం వల్ల చివరికి ఏమైందంటే చేప గర్భంలో ఉండి 3 దినాలు ప్రార్థన చేయవలసిన పరిస్థితి వచ్చిందనమాట అండి. చివరికి ఇటు తిరిగి అటు తిరిగి దేవుని మాట విన్నాడా లేదైనా విన్నాడనమాట అండి. అలాగే మనం కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనము లేదండి, ఏమాత్రం కూడా ఉపయోగము లేదనమాట అండి. యవనస్తులు భయపడి పాపం చేయకుండా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే, నమ్మకంగా దేవునికి జీవిస్తే, నమ్మకంగా దేవుని నెలలు మనం జీవించినట్లయితే దేవుడు మనకు మంచి ఆలోచన ఇచ్చి పాపము చేయకుండా ఉండినట్లు దేవుడు మనకి కృప చూపుతాడు అనమాట అండి. 100% కూడా మనం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి, ఓర్పు కలిగి జీవించాలి. అంతే తప్ప మన ఇష్టానుసారంగా మనం జీవించి పాపం చేయడం వల్ల ఏమాత్రం కూడా ఉపయోగము లేదనమాట అండి. సంసోను గారు చూడండి, దేవుడిని ఆశీర్వదించి చక్కటి జీవితాన్ని దేవుడు దయచేస్తే చివరికి ఏం చేశాడు, ఆయన పాపం చేసి తన జీవితాన్ని మరణానికి తనకు తానే అప్పగించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో దేవునికి వ్యతిరేకంగా జీవించి అనేక మంది కష్టాలు తెచ్చుకున్న వారు ఉన్నారు, అనేక మంది మరణానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి యవనస్తులుగా ఉన్న మనము పాపం చేయాలనే ఆలోచన మన హృదయంలో కలిగిట కంటే పాపము చేయకుండా ఉండుటే మేలని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ జీవితాన్ని వాక్యం ద్వారా సరి చేసుకోవాలి, పాపం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారండి, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు ఎవరికి కూడా పాపం చేయకుండా మంచి ఆలోచన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి విధేయత కలిగి, నమ్మకంగా దేవుని జీవించి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆయన రాజ్య వారసులుగా జీవించి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారండి. లేదండి నేను ఎప్పుడు కూడా భయపడే పాపం చేయను, దేవుని మాట వింటాను, ఆయన మాట ప్రకారం నడుచుకుంటాను, వాక్యం ద్వారా నా జీవితాన్ని సరి చేసుకుంటాను, 100% విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటాను, దేవునికి నమ్మకంగా జీవిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నేను పాపం జోలికి వెళ్ళను, పవిత్రుడిగా ఉండేటట్లు చూసుకుంటానని చెప్పేసి ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని పాపం చేయకుండా ఎవరైతే ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా తలలో ఉంచండి, శని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవి లెక్కలన్నీ స్తుతిస్తుంది ప్రభా. నిన్న నేడు నిరంతరము తండ్రి ఏకరీతిగా ఉన్న దేవాన్ని నీకు వందనాలు. ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఎలా ఆశీర్వదించాలి, ఎవరిని ఎలా అభివృద్ధి చేయాలని ప్రభావ నీ ప్రణాళిక ద్వారా తండ్రి ప్రభావ రూపొందించిన దేవాన్ని నీకు వందనాలు. మా జీవితాన్ని సరి చేసుకోవడానికి తగిన సహాయం దయచేయండి, మా తప్పులు దిద్దుకోవడానికి తగిన సహాయం దయచేయండి. నీ యొక్క వాక్యం ద్వారా మా జీవితాన్ని సరి చేసుకుని తండ్రి పాపం చేయకుండా ప్రభా నీ మాట విని నీ మాట ప్రకారం తండ్రి ప్రభావ నడుచుకునే యోగ్యత ప్రభా మా అందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. యవనస్తులు తండ్రి ప్రభా నీ మాట వెనుకొని తండ్రి వాళ్ళ ఇష్టాంజరంగా జీవించి పాపంలో పడిపోయి తర్వాత తండ్రిస్తున్న ప్రభా బాధపడుతూ ఉంటారు నాయన. అలా బాధపడకుండా తండ్రి స్తోత్రం ప్రభావ, పాపంలో పడకుండా ఉండులాగని తండ్రి
ప్రతి ఒక్కరి జీవితాన్ని సరిచేయండి. ప్రతి యవనస్తుని యవనరాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సిస్టర్ బ్రదర్స్ అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపచేత బలపరచండి ప్రభు. నీకు వందనాలు. చిన్నలను పెద్దలను యవనస్తులను వృద్ధులు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, గర్భిణీ తన సంతానమైన వారిని దండిస్తుండవా, ఇలా తండ్రి ప్రభావ అనారోగ్యంలో బాధపడుచున్న వారిని దండిస్తుండవా, బాలింతరాలను దండిస్తుండవా, ఇలా తండ్రి 1 by 1 అందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. వాహనం నడుపుతున్న వారిని, చేతురుతులు చేసుకుంటున్న వారిని తండ్రి, వ్యాపారం చేస్తున్న వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు ప్రభావ పాపం చేయకుండా దండిస్తాను ప్రభావ. తన జీవితాలను సరి చేసుకుందండి, వాళ్ళ జీవితాలు సరి చేసుకుందని తండ్రిస్తాను ప్రభావ. నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి తండ్రి తగిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్న ప్రభావ. నీకు అందులో పాపం చేయడం వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు, ఏమాత్రం ప్రయోజనంలో తండ్రిస్తుండవా, ఏమాత్రం కూడా తండ్రిస్తుండవా తండ్రి, తండ్రిస్తుండవా, ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా లేదు కనుక తండ్రిస్తుండవా. పాపం చేయకుండా ప్రతి ఒక్కరు తండ్రి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని పవిత్రులుగా ఉండేటట్లు చూసుకుని యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయమని తండ్రి, నీ చిత్త ప్రకారం జీవించే యోగ్యత దయచేయండి. పరిశుద్ధ గ్రంథంలో నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకున్న వారందరూ కూడా దీవించబడినట్లు మేము చూస్తున్నాం. తండ్రిస్తుంది నీకు వ్యతిరేకంగా జీవించి తండ్రిస్తున్నాం. ఎన్నో కష్టాలు తెచ్చుకున్నట్లు మేము చూస్తున్నాం ప్రభావ. అటువంటి బాధలు మేము పడకుండా తండ్రిస్తున్నాం. పాపం చేయకుండా పవిత్రంగా చూసుకునే యోగ్యత ప్రతి బిడ్డకని దయచేయమని, మా ప్రార్థన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దయచేయమని, మా ప్రార్థనలకు ఇచ్చి మా ప్రార్థన బలం దయచేయండి. మా కరువుతరాన్ని యేసుక్రీస్తు ప్రవేశమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండేను గాక. దేవుడు మనం దీవించి ఆశీర్వదించను గాక. మనందరము కూడా పాపం చేయకుండా పవిత్రులుగా ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకుని చక్కగా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. యవనస్తులు ఏమంటారు? ఈ ఆలోచన ఇదేనండి. యవనస్తులతో పాటు పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. పాపం చేయడం వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదండి. కనుక దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకంగా దేవునికి జీవించి చక్కగా మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవిందామా? ఏమంటారండి? మీ ఆలోచన ఇదే. ఒకసారి ఆలోచన చేసుకోండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. చక్కగా ఆలోచన చేసుకుని మంచి ఆలోచన కలిగి మంచి ప్రవర్తన కలిగి జీవిద్దాం. భూమి మీద దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారండి? అందరికీ వందనాలు.